ఒకానొక సమయంలో క్రీస్తు ప్రభు తన శిష్యులతోనూ అక్కడ కూడినటువంటి జనసమూహంతోనూ మాట్లాడుతూ తనను వెంబడించే వారు ఎటువంటి మానసిక వాతావరణాన్ని కలిగి ఉండాలో అనే విషయాన్ని తెలియజేస్తూ నరహత్య పాపమని గాని, దొంగతనము పాపమని గాని, అబద్ధము పాపమని గాని అనకుండా వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో అంటూ మాట్లాడుతున్నారు. అంటే పాపాన్ని బాగుగా నిర్వచించాలి అనుకుంటే దానికి అనుకూలంగా వ్యభిచారము అనే కార్యము అన్నిటికంటే మొదటి స్థానంలో ఉన్నట్టుగా ప్రభు అని యేసు మాట్లాడుతున్నారు. ఈ వ్యభిచారము జారత్వము అనేది ఎన్ని రూపాలుగా జరుగుతుంది అని అంటే, నెంబర్ 1, కంటి చూపుతో వ్యభిచరిస్తున్నారు. అంటే పాపము మానలేని కన్నులు గలవారై తన ఇంటనున్న తల్లిని, చెల్లెని, అక్కను తప్పించి ఇక ఏ స్త్రీని చూసినా తప్పుడు ఉద్దేశంతో చూస్తూ లేచింది మొదలుకొని తిరిగి పండుకునేంత వరకు దీనిని మాత్రమే అభ్యాసం చేసే దౌర్భాగ్యులు 100% ఉన్నారు. నెంబర్ 2, మాటలను వ్యభిచరిస్తున్నారు. అంటే సరసంగా మాట్లాడుతుంటారు, నాజూకుగా మాట్లాడుతుంటారు, ద్వంద్వ అర్థాలు ఇచ్చే పదాలు వాడుతూ లైంగికంగా రెచ్చగొడుతూ వ్యభిచారానికి పాల్పడేలా చేస్తూ ఉంటారు. నెంబర్ 3, వయస్సుతో సంబంధం లేకుండా వ్యభిచారం చేస్తున్నారు. అంటే బడులకు వెళ్లే పిల్లలు మొదలుకొని రేపో మాపో ఇక సెలవు అని చెప్పబోయే ముసలి వారి వరకు ఈ వ్యభిచార లక్షణాలు అడుగడుగున కనిపిస్తూనే ఉన్నాయి. నెంబర్ 4, నిద్రపోతూ కూడా వ్యభిచరిస్తున్నారు. అంటే అపవిత్రమైన కలలు కంటూ దేహాన్ని అపవిత్రపరుచుకుంటున్నారు. అంటే ఉదయం లేచింది మొదలుకొని తిరిగి పండుకునేంత వరకు వీటిని ధ్యానం చేస్తూ ఉన్న కారణాన వారి సబ్ కాన్షియస్ మైండ్ లో ఈ పాడు తలంపులు స్థిరస్థాయిలకు ముద్రించబడి చివరకు వారు నిద్రపోతున్నా గాని ఇలాంటి వాటిని గురించి కలలు కంటూ ఆ కలలో వారే యాక్టివ్ పార్టిసిపెంట్ గా ఉండి ఆ కలలోనే తమ దేహాన్ని అపవిత్రపరుచుకుంటున్నారు.